పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు వర్క్ షెడ్యూల్ను ప్రకటించారు. వచ్చే జనవరి 2న కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు పర్యటన అలాగే పోలవరం వర్క్ షెడ్యూల్పై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. చంద్రబాబు పర్యటనతో కూడా పూర్తిగా అధికార యంత్రాంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అటు పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించిన చంద్రబాబు అనంతరం ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో సమీక్ష చేసి కీలక వ్యాఖ్యలు మీడియా సమావేశంలో కూడా ఆయన చేశారు. 2027 కల్లా కూడా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారని, కానీ 2026 అక్టోబర్ నాటికల్లా కూడా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని తాము ఆదేశించినట్లు చంద్రబాబు స్పష్టం చేయడంతో త్వరితగతిన పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అనేక డెడ్ లైన్లు నేపథ్యంలో అటు ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్ర భాగస్వామ్యంతో ఎన్డీఏ కూటమిలో ఉన్న నేపథ్యంలో దాదాపు 12,500 కోట్ల రూపాయల తొలి కాంటూరు పరిధిలో నిధులను మంజూరు చేయించుకోగలిగింది. అందులో 2,500 కోట్ల రూపాయలను అడ్వాన్స్గా కూడా తీసుకోవడం రావడం జరిగింది. అయితే అవన్నీ కూడా దాదాపు ఇప్పటి వరకు జరిగిన నష్టం ఏదైతే ఉందో వరదల నేపథ్యంలో 2,400 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టులో నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అందులో 900 కోట్ల రూపాయలు దాదాపు అక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పునర్నిర్మించడం కోసమే ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైబ్రో కాంపాక్షన్ వర్క్స్ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి మన రీవాటరింగ్ సంబంధించినటువంటి పనులకు సంబంధించి కానీ అలాగే ఇసుక తోడకానికి సంబంధించి కానీ మొత్తం అన్నీ కూడా శాండ్ ఫిల్లింగ్తో సంబంధించి 2,400 కోట్ల రూపాయలు వృధాగా ఈరోజు అనవసరంగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టులో వచ్చిందంటూ కూడా సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో జరిగిన నష్టాన్ని చూసుకుంటే తనకు ఆవేదన కలుగుతుందని, దీన్ని పూర్తిగా విధ్వంసం చేశారంటూ కూడా గత ప్రభుత్వంపై ఆయన అనేక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ తరుణంలోనే ఆ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసేటువంటి సంకల్పంతోనే తాను మళ్ళీ పనిచేస్తున్నానని, అందుకే స్వయంగా పోలవరం ప్రాజెక్టుకు వచ్చారంటూ కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. మనం చూస్తున్నాం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్నటువంటి స్పిల్వే ప్రాంతం ఇది. స్పిల్వే ప్రాంతం దాదాపు పూర్తయింది. అయితే మిగిలినటువంటి నిర్మాణాలన్నీ కూడా ఏవి పూర్తి కాలేదు. ఈ తరుణంలో దీనికి సంబంధించి వర్క్ షెడ్యూల్ను చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. వర్క్ షెడ్యూల్కి సంబంధించి కీలక అంశాలను కూడా చంద్రబాబు వెల్లడించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు 2026 అక్టోబర్ కల్లా కూడా పూర్తి చేయాలని తాను ఆదేశించినట్లు చెప్పడంతో పాటు మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఏ పనులు పూర్తి చేస్తామనేటువంటి అంశాలను ఆయన ఈరోజు వెల్లడించడం అయితే జరిగింది. మొత్తం గడిచిన ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు 3.84% పనులు మాత్రమే ఇక్కడ జరిగాయని, మొత్తం ప్రస్తుతానికి 76.79% పనులు పూర్తయినట్లు ఆయన స్పష్టం చేయడం అయితే జరిగింది. అలాగే మిగిలినటువంటి కొత్త డివాలు కానీ ఈసీఆర్ఎఫ్ డ్యాములకు సంబంధించి సమాంతరంగా నిర్మాణాలు చేస్తూ అన్ని పనులు కూడా చేపడతాం. దీనికి సంబంధించి జనవరి 2 ముహూర్తాన్ని ఆయన ఈరోజు ఖరారు చేసి స్పష్టం చేయడం అయితే జరిగింది. జనవరి 2వ తేదీ నూతన సంవత్సరం జనవరి 2వ తేదీన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను ఇక్కడ ప్రారంభిస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఆ పనులు 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేసే విధంగా కూడా ఆదేశించినట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే 2026 ఫిబ్రవరిలో ఈసీఆర్ఎఫ్ డ్యాములు పనులు ప్రారంభిస్తామని ఇంజనీర్లు చెప్పారని, కానీ ఏదైతే డీవాల్కు సమాంతరంగా ఆ పనులు ప్రారంభించాలని, ఇందుకు సంబంధించి సానుకూల అంశాలు కూడా పరిశీలించాలంటూ కూడా ఆయన మరొకసారి అధికారులకు సూచించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా 2026 జూన్ కల్లా కూడా అటువైపు అప్రోచ్ ఛానల్ పనులు కానీ స్పిల్ ఛానల్ కానీ అలాగే 2027 మేలోపు పైలట్ ఛానల్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసే విధంగా అధికారులు ఒక వర్క్ షెడ్యూల్ను ప్రకటించారని, అందుకు అనుగుణంగా ప్రతిదీ కూడా ముందుకు కొనసాగుతుందని, ఆ ప్రతి ఒక్క పని కూడా ఎక్కడ అవాంతరాలు ఆటంకాలు కలగకుండా ఉంటారన్నట్టు కూడా ఆయన ఈరోజు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ట్విన్ టన్నెల్స్కి సంబంధించి దాదాపు 5 సంవత్సరాల నుంచి ట్విన్ టన్నెల్స్లో ఎటువంటి పనులు జరగకపోవడం, కుడి ఎడమ కాలువలకు అనుసంధాన ప్రక్రియ అయినటువంటి ట్విన్ టన్నెల్స్ కీలక నిర్మాణం కావడంతో ఆ పనులు కూడా పూర్తి చేయాలంటూ ఆయన ఆదేశించినట్లు తెలుపుతోంది. దీనికి సంబంధించి ప్రధానంగా పోలవరం ప్రాజెక్టులో మొత్తం 41.25 కాంటూరుకు సంబంధించి తొలి కాంటూరుకు సంబంధించి ఇంకా అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీ విషయంలో కూడా ఇప్పుడు కేంద్రం ఇస్తున్నటువంటి 12,500 కోట్ల రూపాయల్లోనే వారికి కూడా పరిహారం
స్థలం కానీ పునరావాసం కానీ కల్పిస్తామంటూ ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఆ తర్వాత అటు గడిచిన ప్రభుత్వమే ఈ పోలవరం ఎత్తును తగ్గించే విధంగా లేఖను కేంద్రానికి రాయడం వల్ల ఇలా తొలి కాంటూరు రెండవ కాంటూరు అనే విభజన అనేది కూడా జరిగింది. అదేదీ లేకుండా రెండవ కాంటూరుకు సంబంధించి కూడా పూర్తి నిధులు వెనక్కు వచ్చే విధంగా తాము పూర్తి చర్యలు చేపడతామంటూ కూడా చంద్రబాబు స్పష్టం చేయడం అయితే జరిగింది. ఈ తరుణంలో మొత్తం 2,400 కోట్ల రూపాయలు ప్రస్తుతం అదనంగా ఖర్చు అవుతున్న నేపథ్యంలో మిగిలిన దాదాపు 8,000 కోట్ల రూపాయలకు పైగా కూడా ప్రాజెక్టు పనులు 41.15 కాంటూరు లోపల తాము ఖర్చు చేస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికి అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ పనులు అయితే 2027 నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెబుతుంటే చంద్రబాబు మాత్రం 2026 అక్టోబర్ కల్లా కూడా పూర్తి చేసేయాలని ఆదేశించినట్లయితే చెప్పడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఎగువన పోలవరం బ్యాక్ వాటర్ కానీ లేదంటే పూర్తిగా నీరు కనుక నిల్వ చేస్తే ముంపు రాబోయేటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాల నుంచి కూడా న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా ఉన్న నేపథ్యంలో ఆ సమస్యలు కూడా అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలవరం ద్వారా కుడి ఎడమ కాలువల ద్వారా కూడా దాదాపు 23 లక్షల ఎకరాలకు సాగునీటిని కానీ 7 లక్షల ఎకరాలకు విశాఖ వరకు తాగునీటిని ఇటు కృష్ణా వరకు నదిలో నీటిని మళ్లించి నదుల అనుసంధానం ద్వారా కూడా రాష్ట్రం అంతా కూడా ఒక గేమ్ చేంజర్లా కూడా ఈ రాష్ట్రాన్ని మారుస్తానంటూ చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. చంద్రబాబు పర్యటన ఆద్యంతం కూడా పూర్తి ప్రాజెక్టులో ఉన్నటువంటి తక్షణ అమలు చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయి అలాగే ఇంకా రావాల్సినటువంటి నిధులకు సంబంధించి ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది. మరి కేంద్రం ఈ విధంగా సకాలంలో మిగిలిన నిధులు కూడా ఇస్తుందా లేదనేది కూడా ఈరోజు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు పనులు అయితే గడిచిన 5 ఏళ్లలో కేవలం 3.8% మాత్రమే జరిగాయినటువంటి చంద్రబాబు ఈ 6 నెలల్లో 1.2% వరకు కూడా తాము చేశాం, మిగిలిన పనులన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తామంటూ ఆయన స్పష్టం చేయడంతో పోలవరం పై ఆశలు పెట్టుకున్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు కాస్త ఆనందోత్సాహాలతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే విధంగా నిర్వాసితుల అంశాన్ని కూడా తీసుకోవాలంటూ నిర్వాసితులు కూడా కోరుతున్నారు. ఎందుకంటే దాదాపు 8 మండలాల్లో 106,000 కుటుంబాలు ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుకు గురవుతున్నారు, నిరాశ్రయులు అవుతున్నారు. వారందరికీ ఖచ్చితంగా కూడా పరిహారం ఇచ్చి ఎప్పటికప్పుడు ఆ గ్రామాలు ఖాళీ చేయించి మీ ప్రాజెక్టు మీరు కట్టుకోవాలంటూ కూడా ఈరోజు గిరిజన ప్రాంతాలు అటు అల్లూరు జిల్లాలో కానీ ఇటు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి మండలాల ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, పోలవరం ప్రాజెక్టు నుంచి.